హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూడొచ్చు. ఏప్రిల్ నుండి 4016 ప్లస్ 6016 రూపాయల పెన్షన్ల పెంపు ప్రక్రియ అయితే మొదలవుతుంది అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. దీనితో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పెన్షన్దారులకి కొత్త పెన్షన్ల నుండి దరఖాస్తులు కూడా తీసుకోవాలి అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అని చెప్పేసి ఈ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అంటే వీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కార్యాచరణని రూపొందించడం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు ఇప్పటికే 44 లక్షల మంది పెన్షన్దారులే ఉన్నట్టుగా తెలుస్తుంది. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే, అంటే ఇప్పుడున్నటువంటి 44 లక్షల మందికి వారు మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి అన్ని రకాల పెన్షన్స్ కనుక పెంచినట్టయితే దాదాపు 22,000 కోట్లు అదనంగా అవసరం పడుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారుల కసరత్తు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ పెన్షన్స్ని కనుక పెంచినట్టయితే ఈ 22,000 కోట్లని సర్దుబాటు చేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి కార్యాచరణ ఆర్థిక శాఖ అధికారులు అయితే రూపొందించడం జరుగుతుంది. అదనపు నిధుల సమీకరణకి ఉన్నటువంటి మార్గాలపై కూడా అన్వేషణ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దశల వారీగా అంటే ఒకసారి కొంత పెంచి, అంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 2016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4016 రూపాయలు చేయాలి అని చెప్పేసి, 4016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6016 రూపాయలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా సరిపోయేటటువంటి డబ్బులు కనుక పూర్తిగా లేనట్టయితే అప్పుడు దశల వారీగా, అంటే ఒకసారి 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేయడం, ఇంకొకసారి దాన్ని మరొక 1000కి పెంచి 4016 రూపాయలు చేయడం, ఈ విధమైనటువంటి పనిని చేయాలా అనేటటువంటి ఆలోచనలో కార్యాచరణని రూపొందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ అధికారులకి ఆదేశాలని జారీ చేయడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారము పెన్షన్లని ఇప్పుడు ఇస్తున్న దానికి రూపాయలు 500 పెంచడమా లేదా 1000 రూపాయలు పెంచడమా అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పెంచడం సాధ్యం కాని పరిస్థితుల్లో దశల వారీగా పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ల విధానాన్ని పరిశీలిస్తే వివిధ వర్గాలకి వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకి నెలకి 2016 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. దివ్యాంగులకి 4016 రూపాయల చొప్పున చెల్లిస్తున్నది. డయాలిసిస్ రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అందుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి సాధారణ పింఛన్ని 4,000కి, దివ్యాంగుల పింఛన్ని 6,000కు పెంచాల్సి ఉంది. ఇదైతే మనకి మేనిఫెస్టోలో భాగంగా పెంచుతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వారి చెప్పినటువంటి బాటను నిలుపుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. అదేవిధంగా అర్హులైనటువంటి కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్దారులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పెన్షన్కి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షన్ పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పెన్షన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు మరొక వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకొని ఉంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.